ఫోన్ బిల్ వెంటనే కొట్టాలి. స్టేట్ ఛానల్ మనం పెట్టుకో, స్టేట్ ఛానల్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు గురిజాల నియోజకవర్గంలో మందా సాల్మన్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఈ యొక్క కూటమి నాయకులు వారి యొక్క లీడర్స్ అందరు కలిసి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. ఇది మూడోసారి ఇలా ఈ విధంగా ఇప్పటికే 3 వ్యక్తులను చంపడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకానొకప్పుడు చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటను చెప్పకనే చెప్పినాడు, ఎవరైనా దళితులుగా పుట్టాలని భావిస్తారని. అంటే ఆయనకు దళితులపైన వ్యతిరేకత, ఒక హేయభావం ఉందనేది ఆయన మనసులోని మాటను వ్యక్తం చేసినాడు. దయచేసి మీరు ఏదో ఆ యొక్క అమరావతినో లేకుంటే రాష్ట్రానికి ఎన్నో చేస్తామని చెప్పినటువంటి మీరు ప్రస్తుతము రాష్ట్రంలో రాజకీయ శాంతి భద్రతను కాపాడవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీకు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి సంఘటనలు చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చాలా తప్పు. దయచేసి అదేవిధంగా లోకేష్ గారు నేను రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే జరగాలని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదని మేము చెప్తాము. ఎవరైనా పవర్లో శాశ్వతం కాదు. పవర్ అనేది ప్రజలు మార్పు చేసినప్పుడు అదేవిధంగా ఇలాంటివే జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండాలంటే మీరు మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి. ప్రజాసేవలో మీరు చేయండి. దయచేసి ఇలాంటి దాడులు చేయొద్దు. అదేవిధంగా అనగాడినటువంటి కులాలు ఈ యొక్క దళితులు మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఆదేశాల మేరకు మృతి చెందినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తకు ముందుగా వారి ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు అండగా నిలవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా అమానుషం, అసాంఘికమైనటువంటి చర్య అని కూడా మేము భావిస్తున్నాం. నిత్యం టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి దాడులను ప్రోత్సహించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. మనకు భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడం ఎంతవరకు సబబు? ఇప్పటికే మనం గమనించినట్లయితే ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చని క్రమంలో అన్ని వర్గాలు అసంతృప్తికి గురైన క్రమంలో ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటి నుంచి పరిపాలన మీద దృష్టి పెట్టి ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం.